వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మొన్న జరిగినటువంటి రాజ్ తరుణ్ లావణ్య ఇంటి ఇష్యూలో లావణ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు వాళ్ళు ఇలా ఇంటి మీదకి రాకూడదు కదా, అది కూడా మనుషుల్ని తీసుకొచ్చి దాడి చేయకూడదు కదా, ఇది ప్రాణహానికి కిందకి రాదా అంటూ ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. దీనిపైన శేఖర్ భాషా గారితో మాట్లాడదాం. సార్, ఏంటి మరి లావణ్య ఆ స్టేట్మెంట్కి ఎలా చూడాలి ఏంటి? సార్ మనుషులు తీసుకొచ్చింది, దాడి చేసింది అనేది మనకి ఎక్కడ కూడా ఆవిడకి ఏదైనా చిన్న గీత పడినట్టు లేదు. ఆ మనుషులు ఎవరు కనబట్లేదు, ఆ సీసీటీవీ కనబట్లేదు, కనీసం పక్కింటోడు వచ్చి చెప్పడు, ఆ చూసిన పోలీసు వాడు అని చెప్పడు, ఎవ్వడు ఇప్పుడు దాకా ఒక ఈవిడ తప్ప, ఈవిడ లేకపోతే వీళ్ళ నాన్న తప్ప, వాళ్ళ నాన్న కూడా చెప్పట్లేదు తెలియదు నాకు. సరే, ఒకసారి వాళ్ళ నాన్న కూడా చెప్పాలా, వాళ్ళ నాన్న కూడా చెప్పాలా, ఈవిడ ఒక్కతే చెప్తుంది. ఒకసారి లావణ్య ఏముందో ఒకసారి క్లియర్గా అండి, దాని తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. డోర్లన్నీ పగలు కొట్టేశారు. అసలు లేదు, నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకుల్ ఇదంతా ఆపమనండి అన్నా కూడా ఆపలేదు. ఇప్పటికీ రాజ్ తరుణ్ వస్తే మీరు వెల్కమ్ చెప్తానంటున్నారు, మరో పక్క రాజ్ తరుణ్ కోర్టులో మెట్లు ఎక్కిస్తాను అంటున్నారు. అంటే ఎలా చూడండి, రెండు రకాలుగా మాట్లాడారు. అంటే మరి నేను కేసు పెట్టానండి, అతనికి ప్రేమ లేదేమో, నాకుంది, తను మళ్ళీ పని చేసుకుంటాడు, నార్మల్ అవ్వాలి అని చెప్పి మీడియా వేదికగానే నేను సారీ చెప్పాను, పని చేసుకోవాలని. సారీగా చిన్నోడా కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను అని, కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను. కాదు, సో ప్రేమ ఉన్న వాళ్ళు కేసులు పెడతారా? కేసులు పెట్టి రోడ్డుకి ఇడ్చి ప్రేమ ఉంది కాబట్టి కేసు పెట్టానండి, ప్రేమ ఉంది కాబట్టి చంపేశానండి, ప్రేమ ఉంది కాబట్టి పొడిచేసానండి, ప్రేమ ఉంది కాబట్టి వీడి జీవితం రోడ్డును పెట్టానండి. ఎంత ప్రేమ కదా. సరే, అది పక్కన పెట్టండి. ఇక్కడ ఆవిడ ఏమంటదంటే, కోర్టులో ఉంది కదా కేసు, డోర్లన్నీ పగలు కొట్టేశారు. ఇప్పుడు చేసా మరి దాడి, దీన్ని ఏమంటారు? అంటే వాళ్ళు కూడా మేము ఇంట్లో ఉండడానికి వచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు ఇంట్లోకి వస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళని డోర్ ఎందుకు నాక్ చేశారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. 15 మంది వచ్చారండి, 15 మంది నన్ను అటాక్ చేశారు, సీసీ కెమెరా పగలు కొట్టేశారు, డోర్లన్నీ పగలు కొట్టేశారు. నార్మల్ అసలు లేదు, నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకుల్ ఇదంతా డాగ్స్ ఏదో వదిలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు వదలలేదు, అందరు లోపటే ఉన్నారు. ఎదురింటి సీసీటీవీ వాళ్ళది కూడా ఫుటేజ్ ఉంది. 15 మంది వాళ్ళు దాడి చేశారండి. అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి. మరి కోర్టులో ఉంది కదా కేసు, ఈ రకంగా పంపించేది ఏంటి? నేను రాజ్ తరుణ్ మీద కేసు పెట్టినప్పుడు, సో కోర్టులో ఉంది కదా కేసు, అదే కదా మీరు అడిగిన క్వశ్చన్ కూడా. కోర్టులో ఉంది కదా కేసు, ఈ రకంగా పంపించడం అంటే కోర్టులో కేసు సెటిల్ అయిన తర్వాత పంపించండి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోర్టులో కేసు ఉందా? లేదు. అసలు ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో లేదు. ఈవిడే రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని వాడుకొని తర్వాత వదిలేశాడు అని పెట్టిన కేసు తప్ప, ఈ ఇల్లు నాది అని కానీ వాళ్ళదని కానీ ఈవిడే క్లెయిమ్ చేస్తున్నట్టు కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని కోర్టులో ఏ కేసు లేదు, పోలీస్ స్టేషన్లో ఏ ఫిర్యాదు లేదు. సో ఆ ఇంటి ప్రాపర్టీకి సంబంధించినట్టు ఎటువంటి కేసు లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈవిడ కేసు పెట్టింది కాబట్టి కేసు తేలిదాకా ఆగాలి. ఇప్పుడు ఈ కేసు కోర్టులో ఉంది అంటుంది, కోర్టులో లేదు. ఇప్పుడు అసలు హోమ్కి సంబంధించిన కేసే లేదు, బట్ ఈవిడ పెట్టిన 493 కేసు ఏదైతే ఉందో అది కూడా కోర్టులో లేదు. ఎక్కడుంది? పోలీస్ స్టేషన్లోనే ఉంది, ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంది. కనీసం ఈ రోజు దాకా ఛార్జ్ షీట్ కూడా పడలేదు. ఛార్జ్ షీట్ అయితే అప్పుడు కోర్టులోకి వెళ్తుంది, అప్పుడు కోర్టు పిలుస్తుంది. అది సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. సో అప్పటిదాకా ఎంత బాగుంది కదా, కంఫర్ట్. మీకు కంఫర్ట్ అయినా సార్? ఈ పక్కన పెడితే ఇప్పుడు ఈవిడ చెప్పిన లాజిక్ ఒకటి చెప్తాను మీకు. కొన్నాళ్ళ క్రితం డ్రగ్ పెడ్లర్ లావణ్యం, బ్లాక్ మెయిలర్ లావణ్యం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మనం కూడా చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు ఏమి బేస్ చేసుకొని వీరు అంటారు అంటే, నువ్వు రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తీసుకొస్తూ దొరికిపోయావు కదా, నీ దగ్గర 5 గ్రాముల మెత్త దొరికిందని పోలీసులు చెప్తున్నారు, దానికి సంబంధించిన ఇది ఉంది అంటే, ఇప్పుడు అదంతా కోర్టు చెప్పాలి. కోర్టు చెప్పి కోర్టు ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మీరు నన్ను అనండి. అప్పటిదాకా నేను ముద్దాయనే, దోషిని కాదు. కోర్టులో ఉంది కదా, వాళ్ళు చెప్పిన తర్వాత నేను డ్రగ్ పెడలేను కదా. మరి ఇల్లు నీది అని కోర్టు చెప్పిన తర్వాత నువ్వు రా, ముందు ఎందుకు వచ్చావు? ఇంటి విషయంలో మాత్రం కోర్టులో కేసు తేలిన తర్వాత మాత్రం ఇల్లు రాస్తాడుందట. డ్రగ్స్ విషయంలో మాత్రం ఆవిడ కోర్టు చెప్పిన తర్వాత ఆవిడని డ్రగ్ పెడలర్ అన్నమాట. అలాగే ఈవిడ మీద బ్లాక్ మెయిలర్ కేసు ఉంది, ఆ స్వాతి అనే అమ్మాయి పెట్టింది. బ్లాక్ మెయిలింగ్ సెక్షన్ ఉన్నాయి. సో ఒకటి కాదు, 2 బ్లాక్ మెయిలింగ్ కేసులు ఉన్నాయి. అలాగే ప్రీతిది ఇంకా ఎఫ్ఐఆర్ మహిళా కమిషన్లో వచ్చింది, దానికి సంబంధించింది కూడా ఉంది. సో ఇలా ఇన్ని బ్లాక్ మెయిలింగ్ కేసులు ఇవన్నీ ఉన్నప్పుడు ఆవిడన్న మాట ఆవిడకి చెప్దాం. అవి తేలితేనే నన్ను బ్లాక్ మెయిలర్ అనండి, అలాగే ఈ కేసు తేలితేనే నువ్వు ఇంట్లో ఉండు.
అంతే అంతే కరెక్ట్ పాయింట్. అసలు ఇంటికి సంబంధించిన కేసు కూడా కాదు అది. అదనమాట విషయం. ఎనీవే సో ఆవిడ లాజిక్ ఆవిడకి అర్థమై ఉంటుంది అని భావిస్తున్నాం. సో ఇందాక కూడా మనం మాట్లాడుకున్నట్టు నిజంగా కోర్టులో ఆ ఇల్లు ఎవరిదనేది తేలే ముందు ఎవరో పొలిటీషియన్ వచ్చి ముందు అడుగు పెట్టబోతున్నారు అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో అది కూడా చూద్దాం మరి ఫ్యూచర్లో అది. రాబోతున్నారు. రేపో మాపో రావాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చింది. ఆ సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఒక లాయర్, ఉమ్, ఒక పోలీసు, ఉమ్, నెక్స్ట్ ఒక పొలిటీషియన్, ఉమ్. నెక్స్ట్ ఎవరు? ఓకే రైట్ చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.